లెడ్జ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ బాబు అన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ దివ్యాంగునికి లెడ్జ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు ట్రైసైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ చీరాల బోసునగర్లో నివాసం ఉంటున్న పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతూ పని మీద బయటకు వెళ్లాలంటే ఇతరులపై ఆధారపడవలసి వస్తుందని, ఈ క్రమంలో తన సమస్యను సంస్థ ప్రతినిధులకు తెలియపరచగా సంస్థ ఫౌండర్ ప్రవాస భారతీయులు రామశెట్టి దిలీప్, అనూష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి అతనికి ట్రైసైకిల్ను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, డేవిడ్, హర్ష, శివ, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ బండిని నాకు సహకరించినట్టు రామశెట్టి దిలీప్ గారికి, వారి ధర్మపత్ని అనూష గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లెడ్జ్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల బోసునగర్ లో నివసించే అమీర్ బాషా గారు వికలాంగుడు. తన పనులు కూడా తను చేసుకోలేని స్థితిలో ఉండటం వల్ల తను మా ఆర్గనైజేషన్ వారికి ఫోన్ చేసి ట్రైసైకిల్ ని బహుకరించని చెప్పి అడగడం జరిగింది. వెంటనే లెడ్జ్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి సహృదయంతో ఒక ట్రైసైకిల్ ని బహుకరించినారు. ఇందు నిమిత్తం వారికి ఆర్గనైజేషన్ తరపు నుంచే కాకుండా అమీర్ బాషా గారి కుటుంబం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.